మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రుల వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో బాధితులను మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, ఆర్టీసీ 2 లక్షలు, కేంద్రం 2 లక్షల పరిహారం అందిస్తుందని మంత్రి పొన్నం ప్రకటించారు. మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ప్రమాదాన్ని తలుచుకుంటూ పలువురు క్షతగాత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. బస్సు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకుని క్షతగాత్రులకు భరోసానిచ్చారు. బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటన, ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. మృతులకు బాధిత కుటుంబాల విజ్ఞప్తి మేరకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే శవ పరీక్షలు పూర్తి చేసి కుటుంబీకులు, బంధువులకు అప్పగించారు.